సో ఈరోజు ఒక క్రానిక్ కేస్. ఈయన ఆల్రెడీ చాలా మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్, అలోపతిక్ మెడిసిన్స్ చాలా సంవత్సరాలు వాడి వాడి విసుకొచ్చి ఫెడప్ అయిపోయాడు. సో మన దగ్గరికి వచ్చారు. ఈ కేసుని ఎలా అప్రోచ్ అయ్యాను, ఏ మందు ఇచ్చాను, కేస్ టేకింగ్ ప్రాసెస్ ఏంటి అనేది డిస్కస్ చేయబోతున్నానండి ఈరోజు. సో ఈ మెయిల్ పేషెంట్ ఏజ్డ్ అబౌట్ 26 years. పేషెంట్ పేరు వచ్చి అన్వర్. సో ఈయన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బెంగళూరులో. ఈయన అపాయింట్మెంట్ కూడా ఎలా తీసుకున్నాడంటే సంథింగ్ ఎక్కడ ఆన్లైన్లో చూసి, ఆన్లైన్లో బాగా రీసెర్చ్ చేసి ఈ వ్యాధి కోసం ఎవరెవరు ట్రీట్ చేస్తారో తెలుసుకుని అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగిందండి ఈయన. సో కేసు అంతా కూడా ఇంగ్లీష్లోనే జరిగింది. సో ఇంగ్లీష్లోనే నేను చెప్తాను, కన్వర్షన్ తెలుగులో కూడా మనం మాట్లాడుకుందాం. Past I had thyroid. Now psoriasis since from August and September. So last year 2023 లో ఇది స్టార్ట్ అయ్యింది. స్కాల్ప్ psoriasis. Applying steroids. So whenever I apply steroids, it gets suppressed and again it starts in the other place. A small patch in the eye started. So for about 4-5 months I have taken Ayurvedic treatment. Due to lot of restrictions, I have a lot of weight loss. They asked me to stop fish, egg, which I crave most. I have done some research and contacted you. అర్థమవుతుంది కదండి? పేస్ ఆఫ్ ది టాక్ బాగా అర్థమవుతుంది కదా? కంటిన్యూ చేయండి డాక్టర్ గారు, అర్థమవుతుంది. ఓకే. సో ఇట్ స్టార్టెడ్ ఇనిషియలీ విత్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. Those fungal infections got suppressed and now psoriasis started, and this is not getting cured. I have got an injury in the knee, and from there psoriasis is also there and not getting healed. దీనికి కాలు మీద ఒక ఇంజరీ అయింది, ఆ ఇంజరీ పార్ట్లో కూడా psoriasis స్టార్ట్ అయింది. Morning I feel tired, not active. After eating food I feel chills in the body. ఉదయం లేవగానే చాలా టైర్డ్గా, చాలా నీరసంగా ఉంటుంది, అసలు యాక్టివ్గా లేకపోతున్నాను. తిన్న వెంటనే ఏదో బాడీలో చలి వేసి జ్వరం వేసినట్టు ఉంటుంది, ప్రతిరోజు, ప్రతిసారి, ప్రతి పూట. సన్ ప్రాసెస్ ఇచ్చింగ్, బర్నింగ్ సెన్సేషన్. I'm using 777 oil and sun lotion. My flakiness is more. I used oil and shampoo. Though I have aggravation from sun, I sit properly in the sun for about 10-15 minutes. At that time my forehead causes pink color and white color patches. ఇది ఎప్పుడైతే ఎండలో ఉన్నాడో అప్పుడు బాగా ఫ్లేకీనెస్ కానీ, ఆ ఇచ్చింగ్ కానీ, ఆ పొట్టు రాలిపోవడం కానీ ఎక్కువైపోతుంటుందంట. బాగా పింక్ కలర్లో మారిపోతుందండి ఈ ఎప్పుడైతే ఎండలో ఉంటే కనుక. సో it's vast stress. I have got lot of stress, emotionally stress. I always think that I am not capable of doing this, might have done this before. At that time my psoriasis will get raised. ఎప్పుడైతే ఇది కాదు ఇంకొకటి చేసి ఉండాల్సింది, అది కాదు ఇంకొకటి చేసి ఉండాల్సింది అని ఆలోచన పెట్టుకుంటే కనుక సోరియాసిస్ అనేది పెరిగిపోతుంది. అర్థమవుతుందండి?
అర్థమవుతుంది డాక్టర్ గారు, అర్థమవుతుందండి. Okay. So eating masala or biryani or chili chicken will get aggravated. Next day I'll be having lot of itching. If I eat fish, it feels better, no any problem. Dairy products also aggravation. I don't feel any problem with gluten food. Chapati అలాంటివి ఏమైనా తింటే కానీ ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే నాన్ వెజ్లో ఫిష్ ఓకే, బట్ చికెన్ మటన్ లాంటివి తింటే అగ్రివేషన్స్ వచ్చేస్తాయి. అండ్ ఈయన డైలీ కనీసం ముక్కలంటే కుదురుతుంది కదంటాడు. If there is an increase in psoriasis or flakiness, my BP will get shooted up. So before 6 to 7 years, I don't have any psoriasis. The chest part, a small red spot appeared, and then later on neck, and it has spread it to whole body. And these spots will come and go. So almost ఒక 20 minutes చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా చెప్పండి నేను అడిగాను. So my scalp psoriasis is getting worse. So my lifestyle is of late night sleep. బాగా లేట్ నైట్ స్లీప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈయన బెంగళూరులో వర్క్ చేస్తారు. సో ఈ డ్యూటీస్ అలా ఉంటాయి అన్నమాట. అండ్ ఐ లైక్ టూ మచ్ ఆఫ్ మసాలా ఫుడ్స్. చాలా మటుకు నేను షుగర్ కట్ చేసిన ప్యాకెట్ ఫుడ్ ఐటమ్ కూడా కట్ చేశాను. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు బాయిల్డ్ వెజిటేబుల్స్ ఎక్కువ తినమన్నారు. నేను ఒక 6 to 7 kgs వెయిట్ లాస్ అయ్యాను. ఇంకేమున్నాయి, వాట్ ఎల్స్ మోర్? So since childhood I have this problem. If I eat masala, I need to get to bathroom. Raw mangoes with chili flakes also, I need to go to bathroom. I have got this GERD, gastroesophageal reflux disease also. If I eat biryani spices, I need to go for washroom. So what bothers you the most? Opening question. I am too emotional person. I don't like sharing with anyone. I weep myself. I just don't want to get trouble. I don't share any type of emotions to anyone. I lost my mother. That really hurted me. That grief, that kind of thing, a guilt started in me. It always there. సో వీళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు ఈయన ఏడవలేదంట. ఏడవకుండా అలాగే మనసులో దాచుకుని ఉంచుకున్నాడంట. అప్పుడు చెప్తుంటాడు అప్పుడప్పుడు. దానివల్ల ఏమో వచ్చిందేమో అనే ఆలోచన కూడా క్వశ్చన్ మార్క్ పెట్టాడు నాకు. I always stay alone. So I used to thought that in my mind it goes in a loop. So if at all ఇలాంటి ఆలోచన వస్తే కనుక ఈ ఆలోచనతో ఒక లూప్ లాగా తిరుగుతూనే ఉంటుందంట. Left side of head is having a lot of itching. So left back side నుంచి front side కి spread అవుతుంది. I have got lot of hair fall, alopecia areata, minoxidil use చేశాను. So at that time when he used that minoxidil, psoriasis got increased and I was more panic at that time. I have done a lot of research on this and many said that there is no cure, proper cure. I used to get a lot of anxiety. Stress started inside me building up and it built up very badly. చిన్నప్పుడు during childhood I used to have hyperthyroidism.
My T3 levels used to be 0.001. So I have taken treatment, and after that 1 year of treatment, my thyroid levels got shooted up. My TSH got shooted up. I landed into hypothyroidism. Now I am with 12.5 TSH I'm having. So whenever there is increase in the plaque, my stress levels will also get increased. మళ్ళా క్వశ్చన్ అడిగాను, ఏంటి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేది అవుట్ ఆఫ్ దిస్? So usually I'm a single person staying in Bangalore. So I usually track what's going with me and I search in Google. And they say that it is incurable disease. This disease bothers me. Regarding mother's death, I got rid of. I have accepted it. I don't think much about it. So nowadays my father is searching aliens for me. I was about to get married. I feel like father don't know about this. If others ask about this, I don't answer. ఎవరన్నా ఏదైనా అడిగితే కనుక నేను దీనికోసం చెప్పను. మదర్ ఏదైతే చనిపోయారో అది నేను యాక్సెప్ట్ చేసేసాను, కానీ ఈ డిసీజ్ అయితే నాకు చాలా బాగా చేసేస్తుంది. How my appearance will be, this really bothers me. Though they are small, really visible, but this bothers me. People will question what is that, and if I get rejected by social person, this only bothers me. సొసైటీలో అపీరియన్స్ ఎలా ఉంటుంది అది చాలా బాదరింగ్గా ఉంది. నాకు చాలా చిన్నగా ఉన్నా అయినా సరే నాకు బాదరింగ్గా ఉంది. పీపుల్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు, ఏంటిది అని. నేను అప్పుడు రిజెక్ట్ చేయబడతానేమో, ఒక సోషల్ పర్సన్గా నేను రిజెక్ట్ చేయబడతానేమో. అండ్ ఈ పైన చెప్పిన కారణాలు అంతా కూడా మనకి అర్థమవుతుంది. ఈ ప్లేక్స్ ఇంక్రీజ్ అయితే పెరగడం, బాగా మదర్ని యాక్సెప్ట్ చేయడం, సో ఈయన లోన్లీ పర్సన్ తెలుస్తుంది. ఎవరిని అడిగితే కనుక ఆన్సర్ చేయకపోవడం ఇవన్నీ తెలుస్తున్నాయి, కానీ ఒకటి మాత్రం తెలియట్లేదు, అర్థం కావట్లేదు. ఆ రిజెక్టెడ్ అదే క్వశ్చన్ అడిగాను, అంటే ఏంటి రిజెక్టెడ్ మీనింగ్ ఏంటి అని అడిగాను. So nowadays my father is looking for proposals. They will see me. I don't like to lie or chat anything. They will ask. People will not listen. నేను చెప్పేది ఏదైతే ఉందో వాళ్ళు వినరు, కంపల్సరీగా వినరు. వాళ్ళకి ఏంటంటే సొసైటీలో ఇప్పుడంతా నీట్గా ఉండాలనుకుంటారు కదా. ఫియర్ ఆఫ్ రిజెక్షన్ చేస్తారేమో అనే భయం. You should be representable. You should be a representable person. సో ఇలాంటి పిల్లలు, ఇలాంటి వాళ్ళని ఫ్రంట్ పెట్టాలా లేదా? షుడ్ బి ప్లేస్డ్ ఇన్ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆర్ నాట్? సో మనం రిప్రజెంటబుల్గా ఉండాలి, మనల్ని రిజెక్ట్ చేయకూడదు. రిజెక్ట్ చేస్తారేమో అనే భయం ఈలో ఉంది. ఏం జరగచ్చు? వాట్ వర్స్ కుడ్ హ్యాపెన్ ఇఫ్ దే రిజెక్టెడ్ యూ? ఏం జరగచ్చు రిజెక్ట్ అయితే కనుక? సో యూజువల్లీ ఐఎమ్ ఏ బ్రైట్ స్టూడెంట్. ఆల్వేస్ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ నా చుట్టూ తిరుగుతూ ఉండేవారు అందరూ కూడా. అండ్ ఐ యూస్ టు గెట్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్. I appreciated by entire society. Now I fear that people may avoid me. Fear of future. This marriage proposal may hamper. సో ఈ మ్యారేజ్ ప్రపోజల్ వల్ల నేను తగ్గిపోతానేమో. నేను యాక్చువల్గా ఏంటంటే నాది అందరూ ఎప్రిషియేట్ చేసే గుణం నాది. నేను ఫ్రంట్ పార్ట్లో ఉంటూ ఉంటాను ఇప్పుడు కూడా.
ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్ కోసం భయం, ఎలా ఉంటుందో ఏంటో అనే భయం. నేను అడిగాను, సో ఈయన ఫంక్షనల్ పార్టీకి వెళ్తాడు కాబట్టి మనం కూడా ఫంక్షనల్ పార్టీకి వెళ్ళి ఎలా ఉంటుంది when someone is appreciating you, how do you feel that it really good look. So since from teenage I work hard, I have to get respect. I like food. మధ్యలో నేను ఆయనే నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకుంటూ వచ్చాడు. మళ్ళీ అలా వెనక్కి వచ్చి దీనికోసం నేను చెప్పండి నేను మళ్ళీ అడిగాను. రెస్పెక్ట్ అండ్ అప్రిసియేషన్. I have reached a position. సో ఎలా ఉంటుంది అది ఫీలింగ్, అప్రిసియేషన్ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. హార్డ్ వర్క్ చేశాను కాబట్టి నా టీనేజ్లో, సో నాకు బాగా రెస్పెక్ట్ ఉండేది. ఈ రెస్పెక్ట్ అప్రిసియేషన్ అనేది నేను ఒక పొజిషన్కి తీసుకెళ్తుందని చెప్పి తీసుకొచ్చాడు. ఏంట పొజిషన్ ఏస్తుంది మనకి అని అడిగాను. We will be the best among peers. Position comes on interview. Only 2 persons are there. I will be selected. I need to get role, that kind of I want to be out of perform. I can't accept defeat. ఏమిస్తున్న పొజిషన్ అడిగితేని నేను అందరిలోనే చాలా బెస్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 persons ఉంటే కనుక అందులో నేను నా పొజిషన్, నా రెస్పెక్ట్, నా పెర్ఫార్మెన్స్ అనేది నేను చూపిస్తూ ఉండాలి వాళ్ళకి. నేను డిఫీట్ని యాక్సెప్ట్ చేయలేదు. అర్థమవుతుందండి? సో ఇది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏమన్నా సరే ఆ రెస్పెక్ట్, ఆ పొజిషన్ అనేది ఖచ్చితంగా కావాలనుకుంటూ ఉంటాడు. ఈవెన్ స్కూలింగ్లో కూడా, కాలేజ్లో కూడా ఏదైతే ఈయన చేసే తత్వం, ఈయన చేసే థింగ్స్ అందరూ కూడా మెచ్చుకుంటూ ఉండాలి. ఆ అప్రిసియేషన్ కావాలనుకుంటున్నాడు ఎప్పుడు కూడా. ఏమొస్తుంది మళ్ళీ ఆ పొజిషన్? మళ్ళీ అదే క్వశ్చన్ రిపీట్ చేశాను. ర్యాంక్. ఆ ర్యాంక్ నాకు కావాలి. I want to be a top performer. I want to be the best. I want always to be on the podium. I should participate in everything. I should get more claps and more happiness within me. ప్రతిసారి ఏం వచ్చినా సరే ఆ ర్యాంక్ కోసం నేను చూసుకుంటూ ఉంటాను. పెర్ఫామ్ చేయాలి, క్లాప్స్ పొందాలి, పోడియం ఎక్కాలి. చాలా సంతోషంగా ఉంటుంది అది. హౌ డస్ ఇట్ ఫీల్ లైక్? ఎలా అనిపిస్తుంటుంది ఆ క్షణం when you are on that relaxed joy, top of sky? Just be there. How does it feel like? I feel that I'm accomplished. ఏదో ఒక సంతృప్తిగా ఉంటుంది. And I feel that I have achieved it finally. ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్? It shows a lot of confidence in me. I feel coldness in my body. Legs will get tremble. I'll be having a lot of breathing. My hands shiver, a lot of numbness in my whole body. సో ఇంతవరకు మీకు ఏమర్థమవుతుంది? ఏమర్థమైంది అసలు? తను అప్రిషియేషన్ కోరుకుంటాడు, డిఫీట్ని అంగీకరించలేడు. ఎప్పుడు కూడా తను హై పొజిషన్లోనే ఉండాలి, ఎప్పుడు అందరి గుడ్ లుక్స్లో ఉండాలి, అందరు నన్ను అప్రిషియేట్ చేయడానికి, తన పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకుంటానికి కూడా ఆయన ఎప్పుడూ ఇష్టంగానే ఉంటాడు. అప్పుడు తనకి హ్యాపీగా ఉంటుంది.
అవును సార్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ ఆ యూ. తర్వాత మీరు ఇప్పుడు కోల్డ్‌నెస్, ట్రెంబలింగ్ ఇది ఏ స్టేట్‌లో వస్తుందండి అతనికి? అదే ఎప్పుడైతే ఇంక అప్రిషియేషన్ దొరికిందో, ఆ పోడియం ఎక్కినప్పుడు క్లాప్స్ కొడుతున్నాడో, ఆ టైంలో అంటే ఆ వెళ్తున్న సమయంలో పోడియం ఎక్కినప్పుడు, అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, అప్పుడు ఆ కోల్డ్‌నెస్, ట్రెంబలింగ్ వస్తుందన్నాడండి. ఓహోహో! ఓహ్! ఆ! అండి. ఓకే అండి. ఓకే. ఇంకా అడిగాను నేను, ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది ఆ టైంకి కొంచెం చెప్పండి. ఐ కీప్ ఆన్ షివరింగ్. లాట్ ఆఫ్ షివరింగ్. ఒక చిన్న షివరింగ్‌లా వస్తూనే ఉంటుంది. ఐ కెనాట్ హ్యావ్ ఎ కాంటాక్ట్. కాన్స్టాంట్ ఐ కాంటాక్ట్. ఐ కీప్ ఆన్ బ్లింకింగ్. ఆ టైంలో నా వర్డ్స్ కూడా జంబుల్ అవుతూ ఉంటాయి. ఎందుకు అని అడిగాను. ఐ ఫీల్ లో ఆఫ్ వర్డ్స్ ఎట్ ద టైమ్. మై ప్రాసెసింగ్ గెట్స్ ఫాస్ట్ ఇన్సైడ్ మై బాడీ. More fast things runs in my body, in my mind. Either I miss something or I misspoke. ఇందాక మాట చెప్తారు కదా, ఇట్ షోస్ కాన్ఫిడెన్స్ అన్నారు, ఇప్పుడేమో ఇలా అంటారు, ఏంటి దీని వ్యత్యాసం ఏంటి అని అడిగాను. నా నేమ్ అనౌన్స్ చేస్తున్నారు. మంత్లీ రిపోర్ట్ ఇవ్వాలి ఈ ఆఫీస్లో. నేను 100% చేసి ఉంటాను, 101% చేసేస్తాను అంతా కూడా. బట్ ఐ ఫీల్ లాట్ ఆఫ్ నర్వస్. ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ ఇనఫ్ whether it will be okay or not. But I will not show this lack of confidence in front of others. Then again, what if they notice this? My credibility will be going off. I will be the center of attention. It feels bad. They feel that I'm a failure person. I feel hopeless. ఎలా అనిపిస్తుంది ఆ క్షణం? Feels like what? Useless, worthless. Self-doubt comes out. And again, I get prepared, more prepared. Then I feel that there is fault inside me. I always need that perfection. Like sitting with elder people. ఎలా ఉంటుంది ఆ టైంలో? స్వెటింగ్, హెడ్ అంతా బ్యాక్ చేసేస్తాను, సైలెంట్, నాట్ రిటాలియేట్, ఐ కెనాట్ కమ్ బ్యాక్. మళ్ళా షివరింగ్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది యాక్చువల్గా 2 విడతలుగా తీసుకున్నాను ఈ కేసుని నేను. ఇదంతా చెప్పడానికి ఆల్మోస్ట్ 1.5 అవర్ అయింది ఫస్ట్ ఏరియా కంప్లీట్ అవ్వడానికి. నేను ఇందులో అనాలిసిస్ చేసింది ఏంటంటే, యాక్చువల్లీ ఈ కేసు ఇంకొక డాక్టర్తో కూడా డిస్కస్ చేశాను. చేస్తే నేను యాక్చువల్గా రికార్డ్ కేసు పంపించాను. సో ఆవిడ కూడా చూసి అప్పుడు ఇద్దరం కేసు డిస్కస్ చేసుకున్నాం. సో ఇంతవరకు నాకేం అర్థమైందంటే, యాజ్ సెడ్ బై రాధాకృష్ణ సార్, ఈయన ఒక పెర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉంటే పర్వాలేదు, లేదంటే కనుక ఇంక కొలాప్స్ అవుతూ ఉంటాడు. అంతవరకు నాకు అర్థమైంది ఈ ఏరియాలో. ఇది ప్యూర్గా తెలుస్తుంది, ఇట్ ఈస్ టైప్ ఆఫ్ మినరల్. ప్లాంట్ కానీ యానిమల్ టీమ్స్ ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. సో ఈ ఐడియాతో నేను నెక్స్ట్ ఏరియాస్ నేను వెళ్తాను అనమాట. లైఫ్లో ఏంటి బాగా స్ట్రెస్? సో 11 or 12 years వరకు నాకు ఎటువంటి స్ట్రెస్ లేదు. చదువుకోవడం, మంచిగా మార్కులు తెచ్చుకోవడం, అప్రిషియేట్ చేసుకోవడం. కానీ 22-23 years వచ్చేసేపటికి నాకు మా ఫ్యామిలీలో ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. మా పేరెంట్స్ కొంచెం లేని వాళ్ళు ఏదైనా సఫర్ అయితే నేను కూడా సఫర్ అయిపోతాను.
సో దీన్ని ఎలా అధిగమించాలి అనేది బాగా స్ట్రెస్ ఉంటూ ఉంటుంది నాకు. సో 2018లో ఆగస్టు 18లో నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది. అండ్ నేను 2019 నుంచి 20 ఈ స్ట్రెస్ వల్ల బాగా ఎక్కువ స్మోకింగ్ చేసేవాడిని. రోజుకి ఒక పెట్టేంత కనీసం అప్పటికి వయసు 22, 23 వయసు. బాగా సిగరెట్స్ కాల్చేసేవాడిని. థైరాయిడ్ లెవెల్స్ బాగా షూటప్ అయిపోయాయి. ఎవరో ఒక డాక్టర్ వచ్చారు మా ఇంటికి అమ్మని చూడడానికి. అప్పుడు నా కళ్ళు చూసి నీకు హైపర్ థైరాయిడిజం ఉందో ఒకసారి చూపించుకో అని చెప్పి అన్నారు. అప్పుడు నేను చూపించుకున్నాను అని చెప్పుకుంటూ వచ్చాను. అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ గాట్ ఓకే. 2022 మార్చ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ సిస్టర్ మ్యారేజ్ అకంప్లిష్ చేశాను. ఆఫ్టర్ 2 months మదర్ ఎక్స్పైర్. సో వీళ్ళకి ఏంటంటే ఒక చిన్న పిల్లి ఉందంట. సో ఆ పిల్లిని మదర్ చనిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఈయన బెంగళూరు రావడంతో ఆ పిల్లి అక్కడే వదిలేసాడు. అది బాగా గిల్టీగా అనిపించింది నాకు. అండ్ యాక్చువల్గా వాళ్ళ ఈ మధ్యలో ఏంటంటే చిన్న స్టోరీ చెప్పాడు. వాళ్ళ మదర్ ఏంటంటే ఇల్లు కట్టాలనుకుంటారు. సో ఈయన ఫస్ట్ సిస్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇల్లు కడదాం అనుకున్నాడు. కానీ అది కూడా కట్టలేకపోయాడు. ఆ షార్ట్ పీరియడ్లోనే లోన్ తీసుకుని మళ్ళీ చేయాలంటే కష్టంగా ఉంటుంది. ఇప్పుడే సిస్టర్ మ్యారేజ్ చేశాను, ఒక 2-3 years వెయిట్ చేయండి, సో దట్ ఫర్దర్గా నేను ఇల్లు కట్టిస్తానని అనే దృక్పథంతో ఉన్నాడు. కానీ మధ్యలో ఏంటంటే మదర్కి ఇల్లు హెల్త్ అయ్యి చనిపోయాడు. అది బాగా గిల్ట్ ఫీల్ అయిపోయింది. ఏంటి వీటిల్లో మిమ్మల్ని బాగా స్ట్రెస్కి గురి చేసింది నా క్వశ్చన్. సరిగ్గా ఇల్లు కట్టించలేకపోయినాయి అమ్మ పోయే సమయానికి. నేను ఒక హ్యాపీ ఎండింగ్ ఇవ్వలేదు ఆవిడికి అనేది బాగా స్ట్రెస్ చేస్తూ ఉంటుంది. అండ్ తర్వాత పెట్ ఏదైతే పెట్ ఉందో కనీసం దాన్ని కూడా తీసుకురాలేకపోయినా అనే గిల్ట్ ఉంది. అండ్ మదర్ ఇష్యూ. సో వీటిల్లో ఏది ఎక్కువ అడిగారు అంటే సరిగ్గా ఇల్లు కట్టించలేదే అనేదే ఎక్కువగా స్ట్రెస్. ఒక గిల్ట్. వాట్ వాజ్ ద స్ట్రెస్ ఇన్ నాట్ బిల్డింగ్ ఏ హోమ్ అని అడిగారు. ఒక స్ట్రెస్, ఒక సెన్స్ ఆఫ్ స్ట్రెస్, ఒక గిల్ట్లా ఉండేది. సిస్టర్ మ్యారేజ్ అనేది డిలే చేసి ఉండాల్సింది, నేను ఫస్ట్ ఇల్లు కట్టించి ఉండాల్సింది అనే ఆలోచన ఉంటుంది. సో హౌ డస్ ఇట్ ఫీల్ లైక్ బీయింగ్ ఇన్ దట్ గిల్ట్? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బ్యాడ్ థింగ్. I could have done that. It's my responsibility to do that. అండ్ ఇంకా కొంచెం మోర్ ఎఫర్ట్స్ పెట్టి బిల్డ్ చేసి ఉండాల్సిందేమో అనే ఆలోచన వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఈ ఆలోచన వచ్చినప్పుడల్లా నేను తప్పు చేసే ఆలోచనతో నేను బాగా శిక్షించుకుంటాను. బాగా చెంపలకి లంపకాయలు వేసుకుంటాడంట ఆ టైంలో. ఇంకా కొంచెం చెప్పండి ఎలా ఉంటుంది ఆ సమయాన్న, ఈ థాట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందని అడిగాను. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ చోక్ ఫీలింగ్. నెక్కంతా బాగా చోక్ అయిపోతుంది, సఫకేట్ అయిపోతూ ఉంటుంది, విపరీతమైన పెయిన్. నా నెక్ వెయిన్స్ అన్ని కూడా స్వెలన్ అయిపోతూ ఉంటాయి. కొంచెం చెప్పండి ఆ చోకింగ్ కోసం. ఏదో ఒక నేరోగా ఉంటూ ఉంటుంది మొత్తం గొంతంతా. అంటే ఇలాంటి స్ట్రెస్లు ఇదే ఆలోచనతో ఉన్నప్పుడు ఇంక ఇలా అవుతూ ఉంటుంది. మొత్తం గొంతంతా డ్రై అయిపోతుంటుంది, బీపీ షూట్ అయిపోతుంటుంది, ఒక బ్రెయిన్ ఫాగ్ లా ఉంటూ ఉంటుంది. ఎలా ఉంటుంది కొంచెం చెప్పండి. ఆ చోక్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? డిస్క్రైబ్ దట్ ఎ లిటిల్ బిట్ మోర్. పడుకుంటారనిపిస్తుంది సార్ ఆ టైంలో. సఫకేషన్ వచ్చేస్తుంది, ఊపిరి ఆడదు అస్సలు. ఓకే, నెక్స్ట్ ఏరియాకి వెళ్ళాను. సో ఈ ఏరియాలో ఏంటంటే బిల్డింగ్ కట్టించుకోకపోవడం, హోమ్ కట్టించుకోవడం బాగా స్ట్రెస్. ఈ స్ట్రెస్ వచ్చినప్పుడల్లా ఈయనకి ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది, చోకింగ్, సఫకేటింగ్ ఫీలింగ్. నెక్స్ట్ డ్రీమ్స్ అడిగే. ఏంటి ఫ్రీక్వెంట్గా వచ్చే డ్రీమ్స్? హారర్ డ్రీమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. నేను ఎక్కడో ట్రాప్ అయినట్టు నాకు డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. చేపల డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. నేను ఎక్కడో మౌంటైన్స్ మీద, పెద్ద పెద్ద మౌంటైన్స్ మీద నేను ఉన్నాను, నా చుట్టూ క్రొకడైల్స్ ఉన్నట్టు, నేను ఎలా వెనక్కి దిగాలబ్బా అనే డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మదర్ కూడా వస్తూ ఉంటారు.
యూజువల్గా నాకు ఎప్పుడు కూడా 3 AM తర్వాతే డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఏదైతే నేను ఆలోచిస్తానో అవి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. కామన్ క్వశ్చన్ అడిగాను, ఏంటి ఫ్రీక్వెంట్గా వచ్చే డ్రీమ్స్? మేమందరం మా ఫ్యామిలీ మేమందరం కూడా ఒక టూర్కి పిక్నిక్ వెళ్ళాము. అందులో మౌంటైన్ ఉంది, అది నేను ఎక్కాను. దాని చుట్టూ పాములు, క్రొకొడైల్స్ ఉన్నాయి, కిందంతా వాటర్ ఉంది. నేను ఎలా ఎక్కాను నాకు తెలియదు, కానీ నా చుట్టూ అలా ఉంది. ఒక జర్క్లా వచ్చి లేచిపోతూ ఉంటాను. సో అప్పుడు నేను నడుస్తూ ఉంటాను, మళ్ళీ వెనక్కి పడిపోతూ ఉంటాను. అప్పుడు వెంటనే నేనంటే ఐస్ ఓపెన్ చేస్తాను. ఆ మొత్తం డ్రీమ్లో మిమ్మల్ని టచ్ చేసింది ఏంటి అని అడిగాను. ఆయన డివేట్ అయ్యి, అమ్మగారికి నేను టీ పోస్తున్నారని అన్నాడు. అది నేను టచ్ చేసింది అన్నాడు. అది కాదు, ఆ ట్రాప్ డ్రీమ్ అన్నారు కదా, ఆ ట్రాప్ డ్రీమ్లో మిమ్మల్ని బాగా టచ్ చేసింది ఏంటి అని అడిగాను. ఏదో ఒక వియర్డ్ ప్లేస్లో ఉన్నారు, కేవ్లా ఉంది అదంతా కూడా. ఆ కేవ్ ఇరుక్కుపోయాను, బయటికి రాలేకపోతున్నాను. అంతే సార్, ఇంకేం లేదు. జస్ట్ బీ దేర్, జస్ట్ బీ ఇన్ దట్ పొజిషన్. ఎలా ఉంది ఆ ఫీలింగ్? దారిని ఎతుక్కుంటున్నాను. ఆ లోపల నుంచి బయటికి ఎలా రావాలని ఎతుక్కుంటున్నాను. ఊపిరి ఆడట్లేదు, విపరీతమైన నెర్వస్నెస్, ఒక ట్రాప్డ్ ఫీలింగ్ అండ్ ఫియర్ఫుల్ ఫీలింగ్ లా ఉంది. ఎలా ఉంటుంది ఆ ట్రాప్ అయినప్పుడు, దారి లేనప్పుడు, అటు ఇటు రానప్పుడు ఎలా ఉంటుంది ఆ క్షణం? జస్ట్ బీ దేర్. కంగారు, ఆందోళన, ఎలా బయటికి రావాలని ఆలోచన, ట్రై చేస్తూ ఉంటాను. ఒక పానిక్ అటాక్స్ లా వస్తుంది. ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఆ టైంలో? అటు ఇటు రష్ అవుతూనే ఉంటుంది. బయటికి రావాలి. జస్ట్ బయటికి రావడానికి ముందు జస్ట్ బీ దేర్. ఎలా ఉంటుంది ఆ క్షణం? ఒక ఫియర్, చుట్టూ ఏదో థ్రెడ్తో సరౌండ్ అయినట్టు ఉంటుంది. నెర్వస్ ఫీలింగ్, సఫకేషన్, ఊపిరాడదు, విపరీతంగా ఊపిరాడదు. ఈ చెప్తున్నప్పుడు ఆయనకి నిజంగా సఫకేట్ అయిపోయాడు పాపం. సఫకేట్ అయ్యి ఒక 1 minute వరకు ఆయన మాట్లాడలేదు. సరే ఇప్పుడు కూడా నాకు ఆ సఫకేషన్ వచ్చేస్తుంది చెప్తున్నా అని చెప్పేసి మాట్లాడలేదు. ఎస్. ఎలా ఉంటుంది ఆ క్షణం? తప్పించుకోవాలనిపిస్తుంటుంది ఆ నేరో ప్లేస్ నుంచి, కానీ తప్పించుకోలేకపోతున్నారు. విపరీతమైన దడ, ఊపిరి ఆడట్లేదు. అండ్ ఇక్కడి నుంచి తర్వాత నార్మల్ జనరల్ క్వశ్చనింగ్ అడిగాను, ఏంటి బాగా క్రేవింగ్స్ ఏముంటాయి? బాగా స్పైసెస్ తినాలనిపిస్తుంటుంది, బాగా ట్యాంజీగా తినాలనిపిస్తుంటుంది, అంటే ఉప్పు పులుపు అలాంటివి, బిర్యానీ, నాన్ వెజ్. బాగా షుగర్ క్రేవింగ్స్ ఉంటాయి, రా మ్యాంగో తినాలనిపిస్తుంటుంది. ఐఎమ్ మోర్ ఎడిక్టెడ్ టు కెఫిన్, బాగా చల్లటి కోల్డ్ డ్రింక్స్ తాగాలనిపిస్తుంటుంది. ఎవర్షన్ ఏంటంటే ఆల్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్, అసలు స్పైస్ లేకపోతే అసలు అన్నం తినను. ఐ లవ్ ఫ్రూట్స్. టేస్ట్ ఏంటంటే బాగా ఫ్రైడ్ టేస్ట్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, బార్బిక్యూ ఫుడ్స్, గ్రిల్డ్ ఫుడ్స్ అలాంటివి బాగా ఇష్టం. దాహం అనేది అసలు ఉండదు. సో ఎప్పుడైనా బిర్యానీ కనుక తింటే 2-3 times మస్ట్ ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది మోషన్. సో స్వెట్టింగ్లో కూడా బాగా వైట్ స్టెయిన్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ హాబీస్ అడిగాను, ఏంటి మీ హాబీస్? క్రికెట్ ఆడటం, సాటర్డే సండే వస్తే ఫ్రెండ్స్ మీట్ అవ్వడం. ఏంటి ఇందులో బాగా నచ్చేది? ప్లేయింగ్ క్యారమ్స్ అండ్ స్నూకర్. ఏంటి అందులో బాగా నచ్చేది ఏంటి? క్రికెట్. ఏంటి అందులో నచ్చేది? స్పీడ్. ఆ స్పీడ్ అంటే నాకు చాలా ఇష్టం, ఆ స్వింగ్ చేయడం చాలా ఇష్టం, అది ఒక థ్రిల్గా ఉంటుంది. మధ్యలో ఏంటంటే ఇది సడన్గా ఆపి, సార్ నాకు మీకు ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయిందని చెప్పి, నాకు హైట్స్ అంటే కూడా చాలా భయం ఏంటి అని చెప్పుకుంటూ వచ్చాను. సో మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి, ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ ఆ స్పీడ్ బౌలింగ్ చేసినప్పుడు? ఆ స్పీడ్కి
అవతల వాడు తట్టుకోలేనంత స్పీడ్ వేస్తూ ఉంటాను నేను. ఎలా అనిపిస్తుంటుంది ఆ క్షణం, వావ్! నేను గెలిచాను. నా స్పీడ్‌ని వాడు తట్టుకోలేకపోయాడు. నా భుజాన్ని నేనే తట్టుకుంటూ ఉంటాను అన్నాననమాట. యెస్. ఇంతటితో నేను కేస్ ముగించాను. తర్వాత చైల్డ్‌హుడ్ కోసం అడిగాను. పెద్దేమి ఆయనకి అంత ఇంపాక్ట్ అవ్వలేదు. జస్ట్ నేను అందరిని బాగా చూసుకోవాలనే ఆలోచనతోనే ఉంటాడు ఎప్పుడు కూడా చైల్డ్‌హుడ్‌లో కూడా. సో అంత పెద్ద ప్రామినెంట్‌గా రాలేదు చైల్డ్‌హుడ్ హిస్టరీ. సో మీ అందరికీ ఏమర్థమైంది ఈ కేసు నుంచి యాక్చువల్‌గా? సో ప్రాబబుల్ రెమెడీస్ ఏంటి? ప్లీజ్ షేర్ యువర్ థాట్స్, ఐడియాస్. ఇతను పెర్ఫార్మెన్స్ కోసం, రెస్పెక్ట్ కోసం, అదేవిధంగా తను ఎప్పుడు టాప్‌లో ఉండటం కోసం ఆరాటపడే వ్యక్తి. అతను మొదటి నుండి చెప్తున్న దాన్ని బట్టి మనకి మినరల్ కింగ్డమ్ అని మొదటి నుండి అది అర్థమవుతూనే ఉంది. తర్వాత అతనికి ఏదన్నా తను రిపోర్ట్ చదవాలన్నా, ఇతరులు తన గురించి ఏదన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాడు. తను ఆ టైంలో తను అప్పటికి మంచిగానే చేసుకున్నప్పటికి గూడా ఆ ప్రెజెంటేషన్ దగ్గరికొచ్చేసరికి అతను యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాడు. ఆ యాంగ్జైటీలో తను తప్పులు మాట్లాడొచ్చు, లేపోతే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలోకి అతను వెళ్తున్నాడు. ఇక అతని హైట్స్ అంటే ఫియరు, షుగర్ అంటే ఇష్టము, ఇవన్నీ చూసుకునే ఆ యాంగ్జైటీ తనెప్పుడు పెర్ఫార్మ్ ఉండాలి అనుకున్నప్పుడు నేను అర్జెంటం నైట్రికం అని అనుకుంటున్నానండి. గుడ్ సార్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఏ పొటెన్సీ ఇద్దాం అనుకుంటున్నారు వీడికి? ఆ పొటెన్సీ వచ్చేసి అతని మెంటల్‌గా కొంచెం ఇది ఉంది కాబట్టి 200 గాని, 1 గాని ఇద్దాం అనుకుంటున్నాము. కానీ సోరియాసిస్ అనేది అది ఏ స్టేజ్‌లో ఉందనేది ఒకసారి కూడా చూసుకోవాల్సి ఉంది. ఇది 200 బెటరేమో అనుకుంటున్నాను. కాదు అనుకుంటే 1 కూడా ఇవ్వటానికి అనుకుంటున్నానండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా ఇన్పుట్స్? రామకృష్ణ గారు, మనోహర్స్ గారు, శ్రీకర్ అన్న, మేడం. నేను కూడా అనుకుంటున్నాను సార్. ఓకే సార్, ఓకే. థ్యాంక్ యూ. యా, మూర్తి గారు చెప్పినట్టు నేను యాక్చువల్గా ఈ కేసు మొత్తం అంతా అనాలిసిస్ చేసి అర్జెంటనైటికం 30 పెట్టాను, ఒకటే డోస్. ఆయనకి నా దగ్గరికి ఎప్పుడు వచ్చారంటే లాస్ట్ మంత్ అక్టోబర్లో వచ్చారు. 2024 అక్టోబర్లో వచ్చారు. సో నేను ఎందుకు 30 పెట్టానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్కిన్ డిసీజ్ అయినా సరే నా మ్యాక్సిమం 36, 30, హార్డ్లీ 200 వెళ్తాను. చాలా రేర్ కేసెస్కి 200 వెళ్తాను స్కిన్ డిసీజెస్లో. 30 రిపీటెడ్ డోసెస్ వేస్తూ ఉంటాను. కానీ ఈ కేసులో నేను సింగిల్ డోసే వేసి అర్జెంటన్ నైట్రికం. ఎందుకు నైట్రికం అంటే చెప్పాడు చూసారా, ఆ నారో టన్నల్గా ఉన్నప్పుడు ఆ సఫకేట్ ఫీల్ అయిపోవడం, ఆందోళన చెందిపోవడం, బయటికి రావాలనిపించడం, అదే కదా లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆ సిరీస్ అంతా కూడా అంతే. ఆ టన్నల్ నుంచి బయటికి రావడం, ఆ ప్రాసెస్ అంతా తెలుసుకోవడానికి ఆ లిథియం, బెరీలియం, బోరాన్, నైట్రోజన్ అనమాట. తర్వాత ఆక్సిజన్, ఆ తర్వాత ఫ్లోరిన్ ఉంటుంది. సో అంటే ఆ కెనాల్ నుంచి డిటాచ్ అవ్వడం, మదర్ ఊమ్ నుంచి డిటాచ్ అవ్వడం, డిటాచ్ అయిన తర్వాత ఆ కెనాల్లో ఉండడం, ఆ కెనాల్ నుంచి డిసెండ్ అవ్వడం, డిసెండ్ అయిన తర్వాత ఉండాలా, బయటికి రావాలా, లోపలే ఉండాలా అనే కన్ఫ్యూజన్ ఉండడం, ఆ తర్వాత ఆ బయటకు వస్తున్న ప్రాసెస్లో నైట్రోజన్ అంటే ఆ సఫకేట్ అయిపోవడం, ఆందోళన చెందిపోవడం, ఊపిరి ఆడకపోవడం, కాళ్ళు చేతులు ఆడకపోవడం, ఇవన్నీ కూడా నైట్రోజన్ పార్ట్. ఊపిరి కావాలి, బయటకు వస్తే ఆక్సిజన్ ఉంటుంది. సో ఇదంతా కూడా ఆ ప్రాసెస్ థీమ్. ఏ అర్జెంటం అంటే చెప్తున్నారు సెట్ బై రాధాకృష్ణ గారు,
సో పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది, ప్రతి చోట కూడా పెర్ఫామ్ చేయాలి, అప్లాస్ తెచ్చుకోవాలి, అందరితో మెప్పించుకోవాలి అనే ఆలోచన ఉండడం. సో ఈ కాంబినేషన్ ఆఫ్ చూసి నేను అర్జెంటమ్ నైట్రిక్ మీన్ ఫియర్ ఆఫ్ హైట్, ఎక్స్ట్రీమ్ క్రేవింగ్ ఫర్ ఈ సాల్ట్, అండ్ ఎప్పుడైతే ఈ అర్జెంటమ్ అనేది ఈ థ్రెట్ అంటే వీళ్ళకి థ్రెట్ ఎలాగైనా కానివ్వండి. ఇప్పుడు ఈ థ్రెట్ ఏంటంటే పెర్ఫార్మెన్స్ చేయడం, అందరి ముందు చెప్పడం, అది థ్రెట్ ఈయనకి. ఆ టైంలో వీళ్ళు ఎక్కువగా కొలాప్స్ అయిపోవడం. సో ఇదంతా కూడా హోలిస్టిక్గా చూసి అర్జెంటమ్ నైట్రిక్ 30 ఒక డోస్ పెట్టారు. పెట్టిన తర్వాత ఆయనకి యూజువల్గా ట్రైగ్లిసరైడ్స్ ఎప్పుడు కూడా 250-300 ఉంటాయి. ఒక డోస్కి ఆల్మోస్ట్ 187కి వచ్చింది ట్రైగ్లిసరైడ్స్. VLDL ఎప్పుడు కూడా 40-45 ఉంటాయి, 37కి వచ్చినాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఆయన యొక్క లైఫ్లో చాలా ఏళ్ళ నుంచి థైరాయిడ్ టాబ్లెట్స్ వాడుతున్నారు. 12.5 నుంచి 7కి వచ్చింది TSH. తర్వాత మళ్ళీ SL 1 మంత్ ఇచ్చాను. ఫస్ట్ మంత్ ఫాలోఅప్ ఎలా చెప్పాడంటే, సో కొంచెం నాన్ వెజ్ ఎక్కువ తినాల్సి వచ్చింది నేను, అయినా సరే నాకు ఇన్ఫ్లమేషన్ ఈ ఫ్లేకినెస్ అయితే రాలేదు. చాలా ప్యాచెస్ మటుకు తగ్గిపోయింది, 90% బెటర్ అయింది ప్యాచెస్ అంతా కూడా. ఒక 2%, ఒక 10% మాత్రం అక్కడెక్కడ ఉన్నాయి. ఈ రెడ్ మార్క్ ఏదైతే ఉందో ఫోర్ హెడ్లో అది కూడా బాగా పోయింది, అంత బెటర్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎప్పుడు ఉదయం లేచిన తర్వాత ఏంట్రా బాబు ఉదయం అయిందా బాగా నీరస పడిపోవడం, ఎంత తిన్నా సరే నీరసం రావడం, ఆ నీరసం మొత్తం తగ్గిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ థర్డ్ మంత్ ఫాలో సేమ్ బెటర్గా ఉన్నాడు, 92% బాగుందన్నాడు. ఆ పర్సంటేజ్ కూడా బాగా చెప్తాడు, ఎంత బాగుందమ్మా అంటేనే సార్ 92%, 93%, 94% బాగుంది అంటుంటాడు. సో బికాస్ ఈజ్ మినరల్. సో జనవరి మంత్లో రీసెంట్గా మళ్ళీ ఒక ఫాలోఅప్ అయింది, ఆల్మోస్ట్ 4-5 ఫాలోఅప్స్ తర్వాత ఈ కేసు ప్రజెంట్ చేయడం జరిగింది. డోస్ అయితే ఇంకా రిపీట్ చేయలేదని, కానీ కొత్త ప్యాచెస్ అయితే ఏం రాలేదు. ఇదివరకు ఉన్న ప్యాచెస్ కూడా మొత్తంగా తగ్గిపోయింది, ఫ్లేక్స్ కానీ ఎక్కడ కూడా రాలేదు. నేను ఏం కావాలంటే తింటున్నాను, ఫిష్ కానీ నాన్ వెజ్ కానీ ఎలాగైనా నేను తింటున్నాను, ఎక్కువగానే తింటున్నాను, అయినా సరే ఈ ఫ్లేక్స్గా రాలేదు, ప్యాచెస్ కూడా పెరగలేదు. మళ్ళీ 1 మంత్కి SL ఇచ్చాం. జస్ట్ ఒక 2-3 డేస్ బ్యాక్ మళ్ళీ ఫోన్ చేశాడు, సార్ కొంచెం ఓవర్ ఈటింగ్ ఆఫ్ నాన్ వెజ్ వల్ల డయేరియా అవుతుందని అన్నాడు. అయితే ఆయనకి అర్జెంటమ్ నైట్రిక్ 0/1 కూడా పెట్టి పంపించాను, కానీ వాడలేదు. సరే ఒక డోస్ వేయమ్మా అన్నాను, అవసరాన్ని బట్టి వేయండి అన్నాను. ఈయన వేయలేదు, బెటర్మెంట్గా ఉందండి సో అందుకే నేను వేయలేదు అన్నాను. సో హీ ఫీల్స్ బెటర్. అండ్ ఇప్పుడు రీసెంట్గా చేయించిన థైరాయిడ్ లెవెల్స్ ఎంత అంటే, లాస్ట్ టైం 27-11 అంటే 1 మంత్ ఆఫ్టర్ తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ 1 మంత్ కూడా కాదు, 25 days 28 days థైరాయిడ్ లెవెల్స్ ఆల్మోస్ట్ 12 నుంచి 7కి వచ్చింది డ్రాస్టిక్గా. ఇప్పుడు ఆల్మోస్ట్ 5.50-60 ఎంత ఉంది. సో ఎండోక్రైనాలజిస్ట్కి వెళ్ళి ఆయన కన్సల్టింగ్ డాక్టర్కి వెళ్ళి అడిగాడంట, నేను థైరాయిడ్ టాబ్లెట్స్ బాగా ఇచ్చే, ఎందుకంటే నార్మల్ అయిపోయింది కదా, నేను హోమియోపతి వాడుకుంటున్నాను అంటేనే ఆయన తిట్టాడంట. హోమియోపతికి ఎలా తగ్గుతుంది, ఈ సంవత్సరాలు మెడిసిన్ వాడుతుంది తగ్గింది నీకు అని చెప్పి ఆయన తిట్టాడంట. తిడితే నాకు చెప్పాడు, సర్లేదు సార్ మీరు థైరాయిడ్ అంతా మినిమల్ డోస్ కంటిన్యూ చేయండి అని చెప్పి అన్నారు. సో ఓవరాల్గా సో నేను లాస్ట్ టైం మళ్ళీ అడిగాను, ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు అంటే, అవును సార్ నేను కూడా గమనిస్తాను ఈ మధ్య, ఇదివరకు ఏంటంటే తడబాటు కంగారు ఎన్ని ఉండేవి, ఇప్పుడు నాలో ఏంటంటే చాలా కూల్గా వెళ్తాను, కూల్గా అవ్వకుండా వచ్చేస్తున్నాను అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. అది సార్. సో 31 డోస్ ఈ రకంగా మనకి హెల్ప్ చేసింది అర్జెంటమ్ నైట్రిక్ 30. సో ఎందుకు ఇందులో అంత పర్ఫెక్ట్గా రిజల్ట్ వచ్చిందంటే, బికాస్ ఆఫ్ కేస్ టేకింగ్. ఎప్పుడైతే మనిషిని అర్థం చేసుకుంటున్నామో చాలా బెటర్మెంట్గా మనం రిజల్ట్స్ ఇవ్వచ్చు. అండ్ ముఖ్యంగా స్కిన్ డిసీజ్లో ఖచ్చితంగా లోకల్గా ఇవ్వడం కంటే పర్సనల్గా ఇవ్వడం చాలా ఉత్తమం, అప్పుడే మంచి రిజల్ట్స్ చూడగలం. చాలా తక్కువ కేసెస్లో మనం అనుకున్న ప్రిస్క్రిప్షన్ సక్సెస్ అవుతూ ఉంటాయి. అంటే జనరల్గా మనం సాధారణంగా ఏంటంటే గ్రాఫైటిస్ ఆర్ సల్ఫర్ ఆర్ సోరైనం, లైగోపోడియం ఇలాంటి సాధారణంగా ఆలోచిస్తూ ఉంటాం కామన్గా.
అలాంటివన్నీ కూడా కొంతవరకు హెల్ప్ చేయొచ్చు, కానీ బట్ నాట్ టు ద ఎక్స్టెంట్. ఏదైనా డౌట్స్ ఉందండి ఈ కేసెస్లో, ఈ కేసులో ఈరోజు డిస్కస్ చేసిన వాటిల్లో? హలో, నా వరకు ఏమీ డౌట్ లేదు డాక్టర్ గారు. చాలా క్లియర్ కేసు, చాలా నీట్గా మనకి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అతను చాలా నీట్గా మీరు ఈ సెన్సేషన్ మెథడ్లో తీసుకున్నారు. బాగా ఉందండి. థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ అబ్బాయి చాలా కోఆపరేట్ చేశాడు. ఏ క్వశ్చన్ అడిగినా, ఎలా అడిగినా సరే చాలా కోఆపరేట్ చేసుకుంటూ వచ్చాడు. ఒక పెన్ పెట్టుకోవడం, పేపర్ పెట్టుకోవడం, పక్కన ఆయన క్వశ్చన్ రాసుకుని మళ్ళీ దాన్ని అసెస్ చేసుకుని మళ్ళీ ఆన్సర్ చెప్పడం. సో ప్రతి చోట, ప్రతి ఏరియాలో కూడా ఆయన బాగా కోఆపరేట్ చేసుకుంటూ వచ్చాడు. ఎస్, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి? లేకపోతే క్లాస్ ఎండ్ చేద్దామండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ. డౌట్ ఒకటి ఉంది, అడగొచ్చండి. ఈ రోజు సార్ వస్తారేమో అడుగుదాం అనుకున్నాను. ఒక చిన్న కేసులో ఈ మెన్సెస్, డ్యూరింగ్ మెన్సెస్ హెవీ బ్లీడింగ్ అవుతుందండి. దానికి మనం ఏదైనా మదర్ టించర్ లాంటిది ఏదైనా మీకు ఐడియా ఏమన్నా ఉందా? అంటే మదర్ టించర్ నా ఎక్స్పీరియన్స్, నేను మదర్ టించర్ వాడడం చాలా చాలా తక్కువ సార్ నాకు. అది యూజువల్గా నేను చేసే ప్రాసెస్ ఆఫ్ కేస్ టేకింగ్ చెప్తాను సార్, అందులో మీకు హెల్ప్ అవుతుంది చూడండి. సో యూజువల్గా బ్లీడింగ్ వస్తున్నప్పుడు అంటే చెప్పండి. సో బ్లీడింగ్ వస్తున్నప్పుడు వాట్ టైప్ ఆఫ్ బ్లీడింగ్ అనేది చూసుకోవాలి మనం. అది మెన్స్ట్రల్ బ్లీడింగ్ లో క్లాట్స్ ఏమైనా పడుతున్నాయా, ఆర్ స్ట్రింజింగ్ ఏమైనా? మిమ్మల్ని మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను. మీ సజెషన్ ఇవ్వండి. నేను కేసు ఒక 2 నిమిషాలు, మనకు టైం ఉంది కాబట్టి చెప్తాను. చెప్పండి సార్. 38 ఇయర్స్ ఫిమేల్, 2 పిల్లలు ఉన్నారు. 9 ఇయర్స్ క్రితం ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు. ఒక 9 to 8 months నుండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయి. పీరియడ్స్ 2 monthsకి ఒకసారి అయితే స్కాంటీ, లేకపోతే ఓవర్ బ్లీడింగ్ విత్ మెరూన్ కలర్ క్లాట్స్తో అవుతుంది. ఈ మధ్య లోయర్ అబ్డామిన్లో పెయిన్ వస్తే స్కానింగ్ చేయించుకున్నారు. స్కానింగ్ చేయించుకుంటే రెట్రో యూటరస్, 2 పాలిపియన్ ట్యూబ్స్ స్వెల్లింగ్ ఉంది. ఒక 4 cm, ఒకటి 8 cm ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఆమె నాట్రమూర్ కాన్స్టిట్యూషను. ఆమెకి నాట్రమూర్ 30 ఇచ్చాను. 30 ఇచ్చిన తర్వాత ఆ 2 monthsది కాకుండా ఒక 15 days రెగ్యులర్ పీరియడ్ డేట్ నుండి ఒక 15 daysలో మెన్సెస్ అయ్యారు. ఆ మెన్సెస్ అయిన తర్వాత వితిన్ 15 daysలో మళ్ళీ ఆమెకు రెగ్యులర్ పీరియడ్ టైం ఏది ఉందో ఆ టైంలో మళ్ళీ మెన్సెస్ వచ్చింది వితిన్ 15 daysలో. అంటే అంతకుముందు ఆమె ఈ 10 monthsకి ముందు ఏ డేట్కి అయితే అవుతారో ఆ డేట్కి మళ్ళీ వచ్చింది 15 days లోపలే. వచ్చిన తర్వాత మొదటి రోజు స్కాంటీ, సెకండ్ డే నార్మల్ బ్లీడింగ్ విత్ స్మాల్ బ్రైట్ రెడ్ క్లాట్స్, థర్డ్ డే హెవీ బ్లీడింగ్, అది లార్జ్ సైజ్ ప్యాడ్స్ ఒక 9 మార్చాల్సి వచ్చింది. ఆ మెరూన్ బిగ్ క్లాట్స్ పడింది. ఫోర్త్ డే ఒక 6 ప్యాడ్స్ మార్చాల్సి వచ్చింది, మెరూన్ బిగ్ క్లాట్స్ పడ్డాయి. ఫిఫ్త్ డే మా ఈవినింగ్కి, మధ్యాహ్నం 1 గంటకి తగ్గిపోయింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు స్కాన్ చేయగానే వెంటనే మీరు ఆపరేషన్ చేయించుకోండి, లేకపోతే ఎవ్రీ మంత్ ఇట్లా ఓవర్ బ్లీడింగ్ అయ్యి మీరు చాలా ఎనిమిక్ అయిపోయి చాలా రిస్క్లోకి అయిపోతారు అని నేను చెప్తున్నారు. తనకి ఆపరేషన్ ఇష్టం లేదని చెప్తే నేను ఆమె కాన్స్టిట్యూషన్ బేస్ చేసుకుని 30 ఇచ్చాను. అది కొంచెం ప్రోగ్రెసివ్గా ఉంది. ఆమె మెంటల్ కండిషన్స్ కానీ మిగతా విషయాలు ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఓవర్ బ్లీడింగ్ అయిన తర్వాత నీరసం అనిపిస్తుంది. ఆ ఒక్క నీరసం తప్పితే మిగతా అన్ని సిమ్టమ్స్ బాగానే ఉన్నాయి అన్నారు. ఆ పెయిన్ కూడా తగ్గింది. ఇంకోటి ఏంటంటే ఆమెకి ఎప్పుడు కూడా ఈ మెన్సెస్ రావడానికి 2 రోజుల ముందు హెడ్ అంతా బాగా హెవీగా అయిపోతాం,
బాడీలో రకరకాల చోట్ల నొప్పులు రావటం అనేది కామన్గా ఉంటుంది. ఇదండి పొజిషను. ఇటువంటి దాంట్లో ఏమన్నా ఆమెకి మనం అది నేను ఈ ఓవర్ బ్లీడింగ్ అనేది అంతకుముందు అప్పుడప్పుడు అంటే వస్తే స్కాంటీ లేకపోతే ఓవర్ బ్లీడింగ్ అవుతుండేది. మధ్యలో 2 నెలలు 3 నెలలు ఆగిపోయేది. ఇది కేసు. దీంట్లో మీరేమన్నా నాకు సజెషన్ ఇవ్వగలిగితే అది నేను ఫాలో అవుతానండి. షూర్ సార్, షూర్. అంటే యూజువల్గా ఈ బ్లీడింగ్ అయినప్పుడు సాధారణంగా కెంట్ కూడా వన్ ఆఫ్ ది డ్రగ్లో ఆయన బ్లీడర్స్ కోసం మాట్లాడతారు. ఈ బ్లీడర్స్ కోసం మాట్లాడుతున్నప్పుడు యూజువల్గా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇన్ కేస్ ఇలాంటి కండిషన్స్లో ఏదైనా నాసియా లాంటిది ఏదైనా ప్రామినెంట్గా ఉంటే కోఫెరిపికాక్ అని చెప్తూ ఉంటారు. ఆర్ ఈ బ్లీడింగ్ అవుతున్నప్పుడు యూజువల్గా ఫైబ్రాయిడ్స్ ఉన్నా లేకపోతే క్లాట్స్ ఉన్నా సరే బెల్ట్ లైక్ పెయిన్ అంటే వెనకాల నడుము నుంచి ఫ్రంట్ ప్యూబిస్ ఏరియాకి ఏదైనా పెయిన్ వస్తున్నప్పుడు థింక్ ఆఫ్ సబైనా అంటారు. అండ్ అంటే కెంట్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్. సో మీరు అడిగిన టించర్స్ అడిగితే కనుక ఇన్ కేస్ థెలాప్సిబెస్టా పాస్టోరిస్ కానీ ఈ కేసులో మేబీ ఇండికేట్ అవ్వచ్చు. ఆర్ ట్రిలియం పెండులం కానీ టించర్స్ మదర్ టించర్ ఇండికేట్ అవ్వచ్చు. ఆర్ బెలడోనా కానీ ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ ఉంటుంది, బ్రైట్ బ్లీడింగ్ ఉంటుంది, కొంచెం ఎగ్జర్షన్ అయినా సరే బ్లీడింగ్ ఉంటుంది బెలడోనాలో. అండ్ హెవీనెస్ ఆఫ్ హెడ్ కూడా ఉంటుంది బెలడోనాలో. కంజెషన్ ఆఫ్ హెడ్ ఉంటుంది యూజువల్గా. అంటే ఇది సెకండ్ డే బ్రైట్ బ్లడ్ అండి, చిన్న క్లాట్స్ పడ్డాయి. ఇప్పుడు 4th డే, 3rd డే, 4th డే వచ్చేసి మెరూన్ కలర్ లార్జ్ క్లాట్స్ పడుతున్నాయండి. 3rd డే 4th డే బాగా హెవీ బ్లీడింగ్ వస్తుంది. అంటే ప్యాడ్స్ అంతకుముందు 2-3 మార్చేవాళ్ళు, ఇప్పుడు 3rd డే అయితే 9 మార్చాల్సి వచ్చింది, 4th డే అయితే 6 మార్చాల్సి వచ్చింది. అక్కడ కొంచెం ఆమె ఇప్పటి వరకు కాలేదు, మెన్సెస్ కాలేదు అనుకుంటే ఇప్పుడు ఈ 3rd 4th డేలో హెవీగా అవుతుంది, దాంతో కొద్దిగా నీరసం వస్తుంది అని అంటున్నారు. అందుకని చెప్పండి. అంటే గన్ షాట్ గా చెప్పాలంటే నేను మీకు ఏ రెమెడీస్ థింక్ చేయొచ్చు అంటే థెలాప్సిబెస్టా పాస్టోరిస్ క్యూ కానీ ఆర్ ట్రిలియం పెండలం క్యూ కానీ ఆర్ సబైనా ఆర్ బెలడోనా ఆలోచించచ్చు సార్ ఈ కేసులో. బట్ ఎగ్జాక్ట్గా అనేది నేను చెప్పలేను వాట్ ఇట్ ఈస్ అనేది. ఈవెన్ కొన్ని కేసెస్ సీకే కార్ ఇండికేట్ అవ్వచ్చు, ఓవిస్టా కూడా ఇండికేట్ అవ్వచ్చు కొన్ని కేసెస్లో. అంటే ఇక్కడ మనము ఆ నాట్రమూర్ వేసిన తర్వాత ఆ మెరూన్ బిగ్ క్లాట్స్ పడతాం అనేది గుడ్ సైన్ అంటారా, లేకపోతే? అది ఫైబ్రాయిడ్ కామన్ గా ఉండే సైన్ సార్. అది ఫైబ్రాయిడ్ కానీ పిసిఓడి కానీ ఉండే కామన్ సింప్టమ్ ఏంటంటే క్లాట్స్ పడతాయి. అంటే ఆ ఫైబ్రాయిడ్ రిడ్యూస్ అవుతుంది అనేది అవడానికి అవకాశాలు ఉంటాయి సార్. అవటానికి అవకాశాలు ఉంటాయి. సరే, ఓకే. Even you can think of Seppi and Tuja also sir in this case. అంటే ఆమె పూర్తిగా పక్కా నాట్రమూర్. ఇప్పుడు మీకు అర్జెంటు నైట్రింగ్ ఎట్లా పక్కాగా ఉన్నాడో ఇంకా మనం ఏం చెప్పుకోకుండా ఆమె నాట్రమూర్ చెప్పేస్తుంటుంది మనకి. ఆ మెటీరియల్ మెడికా మొత్తం అప్పచెప్తుంది. ఇంకేస్ అలాంటి కేసెస్ మీరు వేసిన పొటెన్సీ ఏదైతే ఉందో దానికంటే తక్కువ పొటెన్సీ వేసుకుంటే కూడా స్టాప్ అవుతుంది సార్ యూజువల్గా కొన్ని కేసెస్లో. ఇప్పుడు 30 వేసానండి, ఇంకా 30 కంటే 2 months మీద అది అట్లాగే ఉంది. ఆ 2 months లో ఒకసారి ఏమో 15 days అంటే అంతకుముందు కాంది 15 days గ్యాప్ లో వచ్చేసింది, మళ్ళీ ఇప్పుడు ఒరిజినల్ డేట్ కి వచ్చేసింది 15 day దాంతో. సో వాటర్ పొటెన్సీ పెట్టండి సార్ ఇందులోనే. మీరు నా సజెషన్ ఏంటంటే నాట్రమూర్ 30 వాటర్ డోస్ ఇవ్వచ్చు. జస్ట్ ఒక 2 pills 6 spoons ఆఫ్ వాటర్ లో కరిగించి ఒక 3 spoons కరిగిన తర్వాత బాగా స్టిర్ చేసి అందులో ఒక 3 spoons తీసుకోమని చెప్పండి. యూజువల్గా క్రానిక్ డ్రగ్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది ఇలాంటి కేసెస్లో. అండ్ నాట్రమూర్ ప్రాపర్టీ కూడా ఉంటుంది, ఇన్ బిట్వీన్ పీరియడ్స్లో మళ్ళీ పీరియడ్ రావడం ఉంటుందండి. అది ఆ సిమ్టమ్ కలపడుతుంది. అదే విధంగా బ్లీడింగ్ కూడా వస్తాం. లయింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడేమో ఎమిలియేట్ అవటం, స్టాండింగ్ పొజిషన్ లో అగ్రివేట్ అవుతాం, అవన్నీ కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు మెన్సెస్ టైంలో మనం ఆ పొటెన్సీ ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది ఇవ్వచ్చు. మనం వాటర్ డోస్ లో కలిపి ఇవ్వచ్చు. 2 pills ఒక 6 spoons వాటర్ లో కలిపి ఒక డోస్ ఇవ్వండి. ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. అదే అవసరాన్ని బట్టి ఎల్లం పొటెన్సీ కూడా పెట్టచ్చు సార్. అంటే 2 pills వేసి ఒక 6 spoons లో కలుపుకొని ఒక 2 spoons తాగించమంటారు. 3 spoons ఇవ్వండి చాలు, సరిపోతుంది.
3 స్పూన్స్. దాన్ని స్టిర్ చేస్తాం 10 టైమ్స్ చేయమంటారా లేకపోతే కరిగిన తర్వాత స్టిర్ చేయాలి సార్ కంపల్సరీ. అదే కరిగిన తర్వాత 30 స్టిర్ టైమ్స్ చేసి స్టిర్ చేసుకోవచ్చు, 30 సార్లు స్టిర్ చేసుకోవచ్చు. 30 టైమ్స్ స్టిర్ చేయొచ్చు. ఓకే ఓకే. అవును థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. సార్. ఇంకెవరికైనా డౌట్స్ ఏదైనా ఉన్నాయండి? గౌతమ్ గారు, ఇందాక మీరు చెప్పిన కేసులో మైండ్ కు సంబంధించినటువంటి రేంజ్ లో వర్క్ అవ్వాలి కదా, మరి మీరు బాగా లో పొటెన్షియల్ ఎందుకు ట్రై చేశారు సార్? అదే చెప్పాం కదా సార్, యూజువల్గా స్కిన్ పెథాలజీ ఉన్నప్పుడు, అగ్రెసివ్గా స్కిన్ పెథాలజీ ఉన్నప్పుడు హయ్యర్ పొటెన్సీ వేస్తే కొన్ని కేసెస్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అగ్రివేషన్స్ వస్తున్నాయి. ఆ అగ్రివేషన్ వల్ల పేషెంట్ లాస్ అయిపోతున్నాడు. ఎంత కన్విన్స్ చేసినా సరే ఆగట్లేదు. సో ఎంత ప్రామినెంట్ గా ఎంత ఎగ్జాక్ట్ గా వచ్చినా సరే నేను లో పొటెన్సీస్ తోనే వెళ్తున్నాను, ముఖ్యంగా స్కిన్. మిగతా ఏదైనా సరే లెవెల్ ఆఫ్ ఎమోషన్ బట్టి, లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి నేను వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను కేసెస్ లో. కానీ ఇంకొకటి పెయిన్ ఎక్కువ ఉన్నా సరే లో పొటెన్సీస్ వెళ్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నీ పెయిన్స్ కానీ, లేకపోతే ఈడిమా ఫామ్ అవడం కానీ, పెథాలజీ డెవలప్ అయ్యే కొద్ది నేను లో పొటెన్సీ స్టార్ట్ చేస్తాను. పెథాలజీ డెవలప్ అవ్వలేదు బట్ మోర్ ఆఫ్ సైకిక్ నేచర్ ఎక్కువగా ఉందనుకుంటే కనుక నేను హైయర్ పొటెన్సీస్ తోనే వెళ్తాను. ఓకే ఓకే సార్. అది సార్ నా రీజన్, ఆ రకంగా చేసుకుని ఎక్స్పీరియన్స్ బట్టి వెళ్ళాను సార్ ఆ కేసులో. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. అది మన స్కిన్ లోను ఈ పెథాలజీ డెవలప్ అయినప్పుడు మన అజ్ఞానంలో కూడా అదే చెప్పున్నారు కాబట్టి అదే బెస్ట్ రిజల్ట్స్ వస్తుంది. అవును సార్, అవును సార్. అందరి ఎక్స్పీరియన్స్ అదే డాక్టర్ గారు, అందువలన మనం దాన్నే ఫాలో అవుతాం అనేది మనకు కూడా ఈజీ కదండి. అవును సార్, అవును. వెల్కమ్ సార్. ఇంకా కొన్ని కేసెస్ ఏంటంటే 30 పొటెన్సీ ఇచ్చి ఎల్ఎం పొటెన్సీ కూడా ఇస్తాను. అంటే రిపిటేషన్ కావాలంటే స్కిల్లో ఎలా చేస్తానంటే ఎల్ఎం పొటెన్సీ ఇచ్చి డైలీ వన్స్ తీసుకోమంటారు. ఆఫ్టర్ 15 days తర్వాత రిజల్ట్ లేకపోతే, ఇంకా సఫరింగ్ ఎక్కువ ఉంది, బాగా దురద ఎక్కువ ఉంది, బాగా ఫ్లీకినెస్ ఎక్కువగా ఉంది, బాగా టార్మెంట్ చేసేస్తుంది ఈ కంప్లైంట్ నన్ను అనుకుంటే, అప్పుడు నేను ఎల్ఎం పొటెన్సీ డైలీ ఒక డోస్ పెడుతూ ఉంటాను. ఖచ్చితంగా అది ఎమ్లోరేషన్ వస్తుంది. ఎప్పుడైతే ఎమ్లోరేషన్ వచ్చిందో వెంటనే స్టాప్ చేస్తాను ఎల్ఎం పొటెన్సీ. అది లేటెస్ట్ గా ఎల్ఎం పొటెన్సీ చాలా యూజ్ఫుల్ గా ఉంటుందండి ఇట్లాంటి వాటిల్లో. అది దాని గురించి ఎప్పుడైనా ఒకసారి మీరు మాకు ఇట్లాగే అవకాశం ఇచ్చినప్పుడు ఒకసారి ఎల్ఎం పొటెన్సీ గురించి ఒకసారి చెప్పండి. ఇంతకు ముందు కూడా చెప్తా ఉన్నారు, ఎప్పుడైనా వీలున్నప్పుడు తప్పకుండా చెప్పండి. పెద్ద అంటే ఒక 5 minutes అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు. అంటే ఏజెంట్ అంటే ఎలా ఇస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జెంట్ మెండేటర్గా ఉంది, మళ్ళీ 30 రిపీట్ చేయడం అంటే ఏంటంటే ఇన్ కేస్ అది లోవర్ పొటెన్సీస్లో బాగా ఎక్ట్ చేస్తుంది కాబట్టి నేను 0/1 పెడుతాను ఎక్కువగా. 1, 2 or 3 అంటే 30 పొటెన్సీ అయితే మనకి ఎల్ఎం పొటెన్సీ ఈక్వల్ ఎంత అంటే 1, 2 or 3 ఉంటుంది. అదే కనుక 200 అయితే కనుక 5 or 6 అనమాట. అదే కనుక 1M అయితే కనుక 10, LM 10 అనమాట. అదే 10M అయితే కనుక LM యావరేజ్గా 15, 16 or 20 వరకు వస్తుంది. దానికి ఈక్వల్ అనమాట, ఈక్వల్ పార్ట్స్ అనమాట ఈక్వేషన్. సో ఈ రకంగా ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేస్తారంటే, ఒక 10 pills ఒక 100 ml బాటిల్లో, గ్లాస్ బాటిల్ ఆర్ ప్లాస్టిక్ బాటిల్లో 10 pills LM pills వేసి అందులో 30 drops ఆఫ్ డిస్పెన్సింగ్ ఆల్కహాల్ వేస్తాను, పాడవకుండా, మెడిసిన్ పాడవకుండా. దాంట్లో 3/4 ఆఫ్ కాచి చల్లార్చిన నీళ్ళు వేస్తాం ఆ బాటిల్లో. దాన్ని మదర్ సొల్యూషన్ అంటాం. కొంచెం 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 స్లోగా చెప్తారండి, రాసుకుంటాం. షూర్ సార్, షూర్. మళ్ళీ రిపీట్ చేస్తాం. మనం ఏదైతే డ్రగ్ తీసుకుంటున్నామో ఆ డ్రగ్ ఏంటంటే 30 అయితే కనుక 1, 2, 3 పొటెన్సీస్లో అకార్డింగ్ టు అవైలబిలిటీ ఆఫ్ పొటెన్సీ కూడా చూసుకుంటాను, వాళ్ళకి చేతికిస్తాం. కాదు మన ప్రిస్క్రిప్షన్ సెంటిసిమల్ 200 పొటెన్సీ ఇచ్చామనుకోండి, నేను 5, 6 or 8 దానికి ఈక్వివాలెంట్ అనమాట. అదే 1M ఇస్తే కనుక LM 10 to 12 వరకు మనం వాడచ్చు. అదే 10M ఇస్తే కనుక బియాండ్ దట్ అట్లీస్ట్ ఒక 18, 20. సో ఇది మెడికేషన్ ఎలా చేయాలంటే, ఒక ప్లాస్టిక్ బాటిల్ కానీ
ప్రిఫరబుల్లీ గ్లాస్ బాటిల్, ఒక 10 పిల్స్ అందులోకి డ్రాప్ చేసి అందులోనే ఒక 30 to 40 డ్రాప్స్ డిస్పెన్సింగ్ ఆల్కహాల్ అని చెప్పి మనకు అమ్ముతారు, ఫార్మసీ వాళ్ళు అయితే ఇస్తారు. ఆ డిస్పెన్సింగ్ ఆల్కహాల్ అందులో వేసి వాళ్ళకి బాటిల్ కొరియర్ చేసేస్తాం, లేకపోతే చేతికి ఇచ్చేస్తాం ఇక్కడైతే కనుక. సో రెగ్యులర్గా వాళ్ళు వాడే వాటర్ అందులో ఫిల్ చేయాలి సార్. అంటే మినరల్ వాటర్ కానీ లేకపోతే ఇంకేదో వాటర్ ఫిల్ చేయకూడదు అందులో. వాళ్ళు రెగ్యులర్గా ఏదైతే తాగుతారో, వెల్ వాటర్ అయితే వెల్ వాటర్, బోర్ వాటర్ అయితే బోర్ వాటర్, ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ అయితే మినరల్ వాటర్. సాధారణంగా మినరల్ వాటర్ సజెస్ట్ చేస్తారు. కానీ ఏంటంటే నాకు ఒక సీనియర్ చాలా కాలం నుంచి ప్రాక్టీస్ చేస్తున్న ఎల్ఎం పొటెన్సీ సీనియర్ ఏమన్నారంటే, వాళ్ళు ఏదైతే వాటర్ తాగుతున్నారో అదే వాటర్ ఫిల్ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఆయన ఇప్పుడు ఎవరైతే ఏదైతే వాటర్ తాగుతారో అదే వాటర్ ఫిల్ చేస్తారు. 3/4 ఆఫ్ ది బాటిల్ మాత్రమే ఫిల్ చేస్తారు. ఫిల్ చేసి సో దాని ప్రాసెస్ ఎలా అంటే, సో ఇది ఏదైతే మనం డైల్యూట్ చేస్తామో ఇది మదర్ సొల్యూషన్. దీన్ని డైలీ 10 times సక్కస్ చేయాలి, ఇలా సక్కస్ చేయాలి. ఈక్వల్ స్ట్రోక్స్ 10 ఈక్వల్ స్ట్రోక్స్ సక్కస్ చేసి ఈ మదర్ సొల్యూషన్ నుంచి 10 డ్రాప్స్ తీసుకుంటాం. ఒక హాఫ్ కప్ ఆఫ్ వాటర్లో 10 డ్రాప్స్ తీసుకుని ఈ 10 డ్రాప్స్లో 30 ml వాటర్ యాడ్ చేస్తాం. దాన్ని మళ్ళీ స్టిర్ చేస్తాం. స్టిర్ చేసి అందులో నుంచి హాఫ్ కప్ ఆఫ్ వాటర్లో నుంచి 2 స్పూన్స్ మాత్రమే తీసుకోవాలి. మిగతా వాటర్ బయట మొక్కల్లో పారబోసేయాలి. కంపల్సరీగా ప్రతిసారి ఎప్పుడు తీసుకున్నా సరే 10 స్ట్రోక్స్ చేయాలి. సో మనకి 0/1 అంటే 100, ఇంకొక 10 సక్కషన్స్ ఇస్తే 101 అవుతుంది, ఇంకో 10 సక్కషన్స్ ఇస్తే 102 అవుతుంది. సో అలాగా ఎప్పుడు చేసినా సరే 10 సక్కషన్స్ చేసి 10 డ్రాప్స్ హాఫ్ గ్లాస్ వాటర్లో పోసుకుని హాఫ్ గ్లాస్ వాటర్లో నుంచి 2 స్పూన్స్ మాత్రమే ఇవ్వాలి, మిగతా వాటర్ పారబోసేయాలి. సెన్సిటివిటీ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏమంటారంటే పేషెంట్స్ డైరెక్ట్గా 10 డ్రాప్స్ తీసుకోవచ్చు కదండి అంటారు. అలా తీసుకుంటే కొంతమంది ఎగ్రివేషన్స్ వస్తాయి. ఇక్కడ ఒకసారి నేను రిపీట్ చేస్తానండి మీరు చెప్పింది. మనం ఏం చేస్తామంటే ఒక బాటిల్లో, గ్లాస్ బాటిల్లో ఒక పిల్స్ వేసిస్తాం. ఎన్ని పిల్స్ ఇస్తారండి? యావరేజ్గా 10 పిల్స్ చాలండి. మనం 10 పిల్స్ వేసి దాంట్లో మనం 30 to 40 డ్రాప్స్ డిస్పెన్సింగ్ ఆల్కహాల్ వేస్తాం. అంతే సార్. వేసి దాన్ని మనం కొరియర్ చేస్తాం లేదా పేషెంట్కి ఇచ్చేస్తాం. అంతే సార్. ఇచ్చిన తర్వాత దాంట్లో తను ఏం చేస్తారంటే, తను ఏ వాటర్ అయితే తాగుతున్నారు, అంటే ఇప్పుడు మినరల్ వాటరు, డిస్టిల్ వాటర్ అంటారు, అవి మనకు దొరకవు ఇళ్లలో. అట్లా చెప్తే వాళ్ళు మన మందులకు ఇది అయ్యే పని కాదంటారు. కాబట్టి మీరు మంచి కనుక్కున్నారు. వాళ్ళు ఏ వాటర్ అయితే రోజు తాగుతారో ఆ వాటర్తో 3/4 ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత అది మదర్ సొల్యూషన్ అవుతుంది. ఆ మదర్ సొల్యూషన్ నుండి ప్రతిరోజు ఒక హాఫ్ కప్పు వాటర్లో 10 డ్రాప్స్ వేస్తారు. వేయబోయే ముందు 10 times షేక్ చేయాలి. ఈ రోజు వేసుకుంటున్న 10 times షేక్ చేసి ఒక 10 డ్రాప్స్ హాఫ్ కప్ వాటర్లో వేసి దాన్ని మళ్ళా ఒక 30 ml వాటర్ కలుపుతా ఉంటున్నారు. కలిపిన తర్వాత దాన్ని ఎన్నిసార్లు స్టిర్ చేయాల్సి వస్తుందండి? 10 times. మళ్ళా 10 times స్టిర్ చేయాలి. చేసి దాంట్లో నుండి 2 స్పూన్లు తీసుకుంటాం. తీసుకుని మిగతా తీసేస్తాం. మళ్ళా రేపు కావాలంటే మళ్ళా సేమ్ ప్రాసెస్. అట్లా మనం 0/1 ఇచ్చాం అనుకోండి వాళ్ళకి, 30 కాబట్టి 0/1 ఇచ్చాము. అది ఎన్ని రోజులు వేసుకోవాలి అట్లా? అంటే యూజువల్గా మనకి సెంటిస్మల్కి మిల్లిస్మల్కి చిన్న తేడా ఉంటుంది.
సెంటిస్మల్ ఏంటంటే ఎగ్రివేషన్ స్టార్టింగ్ లో వస్తుంది, మిల్లిస్మల్ ఎగ్రివేషన్ ఎండింగ్ లో వస్తుంది. సో మిల్లిస్మల్ ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి మనం. మిల్లిస్మల్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏదైతే సప్రెస్డ్ సిమ్టమ్స్ ఉంటాయో అవన్నీ చాలా ఫాస్ట్గా బయటకు వస్తాయి, చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఉండి ఏదైతే ప్రెజెంటింగ్ సిమ్టమ్ ఉంటుందో కొద్ది కాలం తర్వాత ఎగ్రివేషన్ వస్తుంది, ఆ ఎగ్రివేషన్ వచ్చినప్పుడు ఆఫ్ చేసేయాలి. సో అందుకనే వాళ్ళతో రెగ్యులర్ కాంటాక్ట్లో ఉంటాం. పేషెంట్తో ఎవ్రీ 1 వీక్ వన్స్ అప్డేట్ చేయమంటాం, ఎలా ఉంది ఏంటి ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళు చెప్తారు, సార్ నాకు ఇవన్నీ కూడా పాత సిమ్టమ్స్ అండి, ఏంటి ఇందుకు ఎలా వచ్చేస్తాయి అంటూ ఉంటారు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం. కంగారు పడకుండా ఇంత పాజిటివ్ వే ఆఫ్ సిమ్టమ్స్ అండి, పాజిటివ్ వే ఆఫ్ క్యూర్ అండి అని చెప్పి వాళ్ళకి ఎడ్యుకేషన్ చేసి అప్పుడు మనకి మళ్ళీ చెప్పాలి. ఎప్పుడైతే మీకు కొద్దిగా ఉన్న కంప్లైంట్ ఎక్కువ అవుతుంది అనిపిస్తున్నప్పుడు అప్పుడు ఆఫ్ చేసింది అని చెప్తాను. అర్థమైంది సార్? అర్థమైందండి. ఉన్న కంప్లైంట్ అగ్రివేట్ అవ్వగానే ఆపాలి. ఓల్డ్ సిమ్టమ్స్ రిపీట్ అవటం అనేది అది మనకి గుడ్ సైన్. గుడ్ సైన్ అంతే సార్. కాబట్టి అది రాగానే ఆపేస్తాం. కానీ ఒకతనికి అట్లా మనం మీరు ఇచ్చిన పిల్స్ మొత్తం కూడా వాడేశాడండి, అయినా కూడా తనకి రాలేదనుకున్నప్పుడు నెక్స్ట్ పొటెన్సీకి వెళ్తారా ఇదే విధంగా 0/2 అట్లా వెళ్తారా? 0/2 వెళ్తాం. 0/2 ఇప్పుడు 0/1 నుంచి మాక్సిమం 0/2కి వెళ్ళలేను, ఇప్పుడు 0/3కి వెళ్తాను. ఒక పొటెన్సీ స్కిప్ చేస్తాను ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ చేసి ఉంటారు, 0/2 దాటే ఉంటుంది ఆల్రెడీ, అది దాటే ఇంకా ఉంటుంది. హైయర్ పవర్స్ వెళ్తుంటాం. అంటే మనం 10 times చేసామంటే 1 point పెరుగుతుంది. 0.1 101కి వెళ్తుంది. 101కి వెళ్తుంది. సో మధ్యాహ్నంగా చూసుకుని 3కి వెళ్తాం. సపోజ్ 3 ఇస్తే కనుక 5కి వెళ్తాం. యూజువల్గా నేను ఎలా కొనుక్కున్నారంటే 1, 2, 3 కొనేసాను ఇప్పుడు ఒక 5, 7, 10 years బ్యాక్. సో అవసరాన్ని బట్టి మనకి 6 కావాలితే 6 ఆర్డర్ పెడతాను, 8 కావాలితే 8 ఆర్డర్ పెడతాను. యూజువల్గా ఈవెన్ నెంబర్స్ ఆర్డర్ పెడుతూ ఉంటాను. మనం కొనుక్కునేటప్పుడు కూడా ఈవెన్ నెంబర్ పెట్టుకోవటం బెటర్. 1 తర్వాత ఫస్ట్ మాత్రం 1, 2, 3లో మాత్రం 1, 3 పెట్టుకుని తర్వాత నుంచి ఈవెన్ నెంబర్స్ పెట్టుకుంటాను. 6, 8, 10, 12 అలా ఆర్డర్ పెడతాను. ఇక్కడ లోకల్ దాంట్లో దొరుకుతున్నాయండి మన ఎల్ఎం, మనం బయట అది ఓన్లీ సెయింట్ జార్జ్ ఫార్మసీస్ ముందుగా ఆర్డర్ పెట్టాలి వాళ్ళకి. SBL ఫార్మసీ ముందుగా ఆర్డర్ పెడితే వాళ్ళు ఇస్తున్నారు సార్. సెయింట్ జార్జ్ ఫార్మసీ చాలా బాగుంటుంది. ఒకసారి చెప్తారండి. సెయింట్ జార్జ్, నేను మీకు నెంబర్ పెడతాను, మెసేజ్ పెడతాను, పెట్టండి. ఒకసారి నా నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి సార్. ఒకసారి చేస్తానండి, నేను వాట్సాప్ చేస్తాను. ఒకసారి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా సార్ ఇందులో? ఓకే సార్, క్లాస్ ఎండ్ చేద్దాం.